Please do subscribe to Prajabheri News Channel. అమ్మా ఎవరు మాట్లాడకండి జరిగింది. ఈ రోజున ఈ రామాయణాన్ని గురించి మీ అడ్డం దక్కింది పండితులు పురోహితులు శ్రీ సోమరపల్లి చిరంజీవి పండితులు ఎందుక ఈ రామాయణం ఇంటింటి కథ అనే సబ్జెక్టు ఇవాళ మనకి చిరంజీవి గారు ఇప్పుడు మనకి వివరిస్తారు. భక్తులంతా చుట్టుపక్కల భక్తులంతా దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి. సబ్జెక్ట్ మీద ఉపన్యాసం ప్రారంభించవలసిందిగా చిరంజీవాచార్య గారిని కోరుతున్నాం. భగవతీ వందే జగన్మాతరం. బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి పూర్వ ధర్మ ప్రచార మండలిలో క్రియాశీలక పాత్ర పోషించి తద్వారా ఏ కార్యక్రమం అయినా కూడా తాను అందరికంటే ముందుండి చక్కని కార్యక్రమం రూపకల్పనలో తాను ప్రముఖ పాత్ర వహిస్తూ స్వామివారి సేవలో చిరంతరం సేవా కార్యక్రమాలతో కొనసాగిస్తున్నటువంటి మా అడసిపల్లి మాధవరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా 84-88 వయస్సులో నునుసిగ్గుపడుతున్నటువంటి నూతన జంట ఇది. దీనికోసం చప్పట్లు కొట్టండి కాదు పక్కన ఎక్కడ కూర్చోవాలి అంటే బాల్యంలో కూడా ముసతనం వస్తుంది. అది అందుకని సంవత్సరం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రామాయణ సప్తాహాన్ని నిర్వహిస్తూ మన జిల్లాలో అనేక ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ భక్తి మార్గంలో మానవుడు తరించాలి అనేటువంటి భావనతో సులభోపాయమైనటువంటి జీవన విధానానికి సూత్రాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి రామాయణ భారత భాగవత ఇతిహాస గ్రంథాల్లో లభిస్తాయి. కాబట్టి అలాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి మూలమైన ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి నిష్ణాతులైనటువంటి మహామహులతో పండితులతో మరి నిర్వహిస్తున్నటువంటి ఉపన్యాస చర్య అనే కార్యక్రమంలో ఈరోజు 5వ రోజు. మరి ఈ 5వ రోజు కార్యక్రమంలో నాలాంటి చిన్నవాడికి కూడా ఈ ఉపన్యాస అవకాశం రావడం, మరి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉభయ జిల్లాల ఆర్గనైజర్ వేదాంతం సీతా రామచంద్రమూర్తి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఆలయాన్ని ఇంతటి వయస్సులో కూడా ప్రతి చిన్న విషయం పట్ల జాగరూకుడై ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆయా వసతులను సమకూరుస్తూ సాక్షాత్తు కోదండరాముని యొక్క సేవలో తరిస్తున్నటువంటి నిత్యం రామనామంతో చెల్లిస్తున్నటువంటి మా కూడా బాలయ్య శెట్టి గారికి, వారి దంపతులకు, మరి ఇలా మాధవరావు దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూర్చున్నటువంటి మహిళామూర్తులకు, ఇక్కడున్న భక్తులకు, పెద్దలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే
అంటే ముందు కూర్చొని లేదా ఇతరత్ర పనులు చేసుకుంటూ ఆ కార్యక్రమాలతో శివులన్నీ ఇటు పెట్టి వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి సర్వదా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములు మనోవాంఛ ఫలితాలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ మరి ఈనాటి అంశం ఏమిటి అంటే రామాయణం ఇంటింటి కథ అనేటువంటి అంశంతో మరి మనకి ఇచ్చారు ఈరోజు అవకాశాన్ని. ఆ రామాయణాన్ని ఎక్కడ ముట్టుకున్నా ఎక్కడ చెప్పినా ఎంత స్మరించినా ధరించడానికి అవకాశం ఉన్నటువంటి మహత్తరమైనటువంటి పవిత్ర గ్రంథం రామాయణం కాబట్టి మరి ఆ రామాయణంలో ఉండేటువంటి విషయాల్ని ఈరోజు మనం కాస్తో కూస్తో మనకు తెలిసినంత మనకు విషయ పరిజ్ఞానం ఉన్నంత భగవంతుడు అనుగ్రహించినంత మనం తెలుసుకుందామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇది రామాయణం ఎందుకు వినాలి అంటే స్థిరమైన నడువడి జనులకందరికి వలయుగే రాజ్య చాపల్యమునను రాము వంటి కొడుకు భరత సౌమిత్రుల వంటి తమ్ములను సీత వంటి భార్య. మనకి ప్రపంచంలో ఏదైనా ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఒక్క రామాయణం మాత్రమే. కారణం మనకి దశావతారాలు ఉన్నప్పటికీ కూడా రెండే రెండు అవతారాలు, పూర్ణ అవతారాలు. ఒకటి రామావతారము, రెండవది కృష్ణావతారం. ద్వారా మరి ఆ పూర్ణ పురుషుడైనటువంటి ధర్మస్వరూపుడు రాఘవుడు కాబట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క లీలా వినోద విశేషమే మన ఈనాటి కథాగానం కాబట్టి మరి ఇంటింటి కథ మరి రామాయణం ప్రతి ఇంట్లో ఉండాలి అని మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఒక అయోధ్య కావాలి. అయోధ్య అంటే ఏమిటి? యోధవరులకు సైతము ప్రవేశం లేనటువంటిదే అయోధ్యానగరము అని మనకు ప్రసిద్ధి. అంటే అయోధ్యలో శత్రువులు ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. కానీ ఎవరైనా రావాలి అంటే ఆ యొక్క రాజుగారి యొక్క అనుజ్ఞ లేకుండా ఆ నగరంలో అడుగు పెట్టలేదు. అయోధ్య అంటే కూడా మన గృహం. ఆ గృహంలోకి ఎవరైనా రావాలి అంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు, తద్వారా మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు, ఆత్మీయులైనటువంటి వాళ్ళు, రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే రావాలి. తప్ప ఇతరత్ర శత్రువుల్ని మన గృహం యొక్క దరిదాపులకు కూడా రాకుండా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఇంటికి ఉంది. కాబట్టి ఆ ఇల్లు అయోధ్యతో సమానం. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే దంపతులు ఉంటారో వారు సీతారాములాగా ఉండమని చెప్పింది రామాయణం. ఆ ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములందరూ కూడా సోదర బంధుత్వం, భరత సౌమిత్రుల వంటి తమ్ములు. వాళ్ళ లాంటి అన్నదమ్ములు ఎక్కడైనా మనకు కనబడతారా చెప్పండి? అలా సోదర భావంతో ఉండమని చెప్పింది రామాయణం. అలాగే భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, అన్యోన్యము, అనురాగత ఇవన్నీ కూడా ఆ రామాయణం చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏమిటి మాకు ఇప్పుడు ఈ భార్యాభర్తల అనుబంధం మాకేం తెలియదా? లేకపోతే నేను చూడట్లేదా? మాకు ఇది సనాతనంగా వస్తున్న సంప్రదాయం కాదా? ఇవన్నీ పెళ్లిళ్ళు పూర్వం జరగడం లేదా అంటే భార్యాభర్తల యొక్క అనుబంధం భగవంతుడిలో భక్తుడు ఐక్యమయ్యాడు. భార్యలో భర్త, భర్తలో భార్య ఇది సామాన్యమైన విషయం కాదు. కేవలం మనల్ని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటే ఏదో ఫోటో షూటింగ్లు, తద్వారా చిత్రాలు తీసుకోవడం, లేకపోతే ఆనందం కోసం, ఆడంబరాల కోసం ఖర్చులు బాగా పెట్టేసి తద్వారా ఈ ఆహార్యానికి బాగా ప్రాధాన్యత ఇవ్వటం, తద్వారా వేదమంత్రాలకు విలువకపోవటం మనం చూస్తున్నటువంటి విశేషం. ఎందుకు ఇంటింటి కథాచిత్రం ఇవాళ అంశము అంటే ఏదైనా వివాహ వ్యవస్థలో జరుగుతున్నటువంటిప్పుడు ఆ వేదమంత్ర విహితమైనటువంటి వివాహం గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మంలోకి ప్రవేశించేటువంటి మానవుడు చక్కగా అమ్మాయిని ఇచ్చి కన్యాదానం చేసేటువంటి సమయం, ఆ జీలకర్ర వెళ్ళేటువంటి బెల్లం పెట్టేటువంటి శుభముహూర్తాన్ని, అవన్నీ కూడా మనకు చిత్రాలకు, ఆహార్యాలకు, వ్యక్తులకు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నామే తప్ప వైదిక పూర్వమైనటువంటి వైదిక పరమైనటువంటి మంత్రాలకు మనం ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నటువంటి ప్రత్యేకమైన విషయం. కాబట్టి దాని పట్ల మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గృహస్థ ధర్మంలోకి మనం ప్రవేశించడానికి అనేకమైనటువంటి సంస్కారాలు మానవుడికి అవసరం. పూర్వం 64 సంస్కారాలు, చతుశ్చర్య సంస్కార పూరితమైనటువంటి ఈ మానవ జన్మ సామాన్యమైనది కాదు.
శతయోనులందెల్ల గర్భాధ్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తండ్రిరుంగక కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతంబులకునైనా దీన శుభము లేదు దివిజ కీర్తియు లేదు. మరి మానవ జన్మ రావడం అంటే సామాన్యమా? ఇది ఊరికే వచ్చిందా? వచ్చినటువంటి జన్మ ఏం చెయ్యాలి? రావడానికి ముందు మనం ఏం చేసాము, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆగామి సంచిత ప్రారంభం, ఇవన్నిటి మూట మానవుడు ఆలోచించి అరచి తరచి విచారించి మానవుడు ఎలా జీవించాలి అని చెప్పడానికి మనకు అనేకమైన అమూల్యమైనటువంటి విషయాలు అందించింది రామాయణం. అంటే మానవ జీవనం వికాసం చెందాలి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి. ధర్మం అంటే ఎలా ఉంటుంది? ధర్మం దాని యొక్క నైసర్గిక స్వరూపం ఏమిటి? ఎవరికి అపకారం చేయకపోవడం ధర్మం, ఎవరిని నొప్పించకపోవడం ధర్మం, తాను చక్కగా ఉండడం ధర్మం, తాను ధర్మబద్ధుడై ఉండడమే కాకుండా సమాజాన్ని ఉద్ధరించడం ధర్మం, తాను చెప్పడమే కాకుండా ఆచరించడము ధర్మం. అందుకే రామచంద్రమూర్తి ఆడిన మాట తప్పకుండా తల్లికిచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ళు వనవాసం వేశారు. ఆయన ఏమాత్రం కూడా వెనుకకు వెళ్ళలేదు. రాజ్య పట్టాభిషేకం అవుతున్నా, రాజ్య పట్టాభిషేకం లేదు, అడవులకు ప్రయాణం కమ్మన్నా కూడా తాను ఆడినటువంటి ఇచ్చినటువంటి మాటకు సత్యం, ఆ యొక్క సత్యసంధత కలిగినటువంటి రాముని యొక్క జీవనం ఆదర్శప్రాయం. అందుకే ధర్మబద్ధుడు. రాముని యొక్క పరిపాలనలో అధర్మపరులు లేరు, అన్యాయపరులు లేరు, అక్రమార్జన పరులు లేరు, అసత్యవాదులు లేరు, పాపులు లేరు. నిరంతరం రామరాజ్యం అత్యంత వైభవంగా నెలకు 3 వర్షాలు కురిసి ఆ పుణ్య పురుషుల యొక్క పరిపాలనలో అత్యంత వైభవంగా ప్రజలు జీవించారు. అంటే మరి రాముని యొక్క ధర్మనిరతి ఎలాంటిది? అలాంటి యొక్క ధర్మనిరతి మానవుడు అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని మనకి రామాయణం తెలియజేస్తుంది. ఇక్కడ మరి ధర్మనిరతి అంటే ఏమిటి? ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఓ 500 రూపాయల కాగితం నోటలా పడవేసుకొని పొరపాటునలా వెళ్ళిపోతే ఆ వ్యక్తి వచ్చి ఆ 500 రూపాయలు తీసుకునేంత వరకు ఆ నోట ఆ రోడ్డు మీద అక్కడ ఉండాలి. అలా ఉన్ననాడు ధర్మము 4 పాదాలుగా విలసిల్లుతుంది అని మనం చెప్పుకోవడానికి తాత్కారం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకు ఉందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. 500 రూపాయల నోటు రోడ్డు మీద పడవేస్తే పడవేసుకున్నవాడు వచ్చి తీసుకుపోవడమే కాదు, అసలు జేబులో ఉంటే కూడా లాక్కునేటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి మరి మానవీయ కోణంతో ఆచరిస్తే ఈ ధర్మం ఎలా ప్రయాణం చేస్తుంది? ఈ ధర్మం ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ధర్మానికి హాని కలుగుతుందా లేదా అనేటువంటి విషయం పట్ల మానవుడు బాగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పెద్దలారా, ఆ ధర్మనిరతికి ప్రతిరూపం రామచంద్రమూర్తి. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైనటువంటి రాఘవుడు సామాన్యుడు కాదు, దేవదేవుడు, మర్యాద పురుషోత్తముడు, తాను ఆచరించి చూపించినటువంటి మహనీయుడు. కాబట్టి అలాంటి యొక్క ధర్మనిరతి ప్రవస్మిన్ సాంప్రదంలోకి సత్యవాన్ కశ్యవేద్యవాన్, సత్యము, కోపము, దయ, అనుగ్రహము, ఇలా షోడశగుణ సంపన్నుడైనటువంటి రాముని యొక్క చరిత్రము మనం ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా, ఎంత విన్నా మనకు అత్యంత ఆనందమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని మనకి వాల్మీకి రామాయణం చెప్పింది. కాబట్టి రామాయణం అంటే రామాయణ ప్లస్ ఆయనం, రామాయణం. మన యొక్క జీవనయానం రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి రామాయణంలో ఏ పాత్ర తీసుకున్నా కూడా మనం ఆ పాత్ర దాని యొక్క ఔచిత్యాన్ని మానవీయ కోణంతో మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా పరిరక్షించుకొని ఆ మానవీయ కోణంతో ఆ ధర్మాలన్నీ పొడిగిపుచ్చుకొని ప్రతి మానవుడు గనక ఆచరిస్తే ఆ యొక్క ధర్మం పరిణమిస్తుంది, ధర్మం రక్షించబడుతుంది. అలా రక్షించబడినటువంటి ధర్మం మనల్ని రక్షింపజేస్తుంది. అందుకే ధర్మో రక్షిత రక్షిత అని మన తిరుమల దేవస్థానం వారి యొక్క శ్లోగం కాదు, అందరి స్లోగన్ అదే, ధర్మో రక్షిత రక్షిత. ధర్మం అంటే పిల్లల ధర్మాలు పిల్లలు, పెద్దల ధర్మాలు పెద్దలు, వృద్ధుల ధర్మాలు వృద్ధులు, తర్వాత గృహస్థుల ధర్మాలు గృహస్థులు. అలా ఎవరెవరి ధర్మాన్ని వారు అతిక్రమించకుండా ధర్మ నిరతులై మెలిగినటువంటి మానవుడు తద్వారా రాముడి యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా మానవుడు మాధవుడు అవుతాడు.
జనుడు జనార్దనుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు. ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రామాయణంలో మనకు ప్రతి పాత్ర కనిపిస్తూ ఉంది. అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి రామచంద్రుడు సీతారాములు అని మనం చెప్పుకుంటాం. ప్రతి పెళ్లిలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదువుతాం, వారి వారి మంత్రాలను చదువుతాం, వారినే స్మరించుకుంటాం. ఎందుకు? వారి యొక్క అన్యోన్యత అనురాగం ఇంత అంతా కాదు. శ్రీరామచంద్రమూర్తి అలా చక్కగా అడవికి వెళుతున్నప్పుడు ఆయన సీత నేను కూడా వెంబడి వస్తాను అని చెప్పింది. కాబట్టి ఎవరైనా కూడా రాజభవనాలలో భోగ సుఖాలు అనుభవించడానికి రావడానికి సిద్ధం ఉన్నటువంటి ఇల్లాళ్ళు అలా నారచీర ధరించి అడవిలో కూడా ఉండడానికి నేను వెంబడే వస్తాను అని పద్ధతిని అనుసరించినటువంటి సతి ఎంతటి సతి! నారచీరను ధరించి చక్కగా అక్కడ ఉన్నటువంటి మంచి భద్ర పదార్థాలు పచ్చకప్రంపు దీపములు ఉన్నటువంటి మహాతల్లి అలా బండరాళ్ళ మీద పండుకోవడానికి కూడా సిద్ధపడి తన భర్తనే అనుసరించినటువంటి వైనం మనకు రామాయణం చెప్తోంది. కాబట్టి అలాంటి రామాయణంలో అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలైనటువంటి సీతారాములు మహనీయులు. వాళ్ళ మామూలు వాళ్ళు కాదు, సాక్షాత్తు దేవదేవుడు. అలాంటి యొక్క సీతా కళ్యాణ ఘట్టంలో కూడా మహర్షుల వారు ఒకరు అంటారు. ఎప్పుడు ఆ యొక్క శివధనస్సు విరిగినప్పుడు అక్కడ రామయ్య ఎక్కడే ఉన్నాడు, సీతమ్మ ఇక్కడే ఉంది. సీతకు రాముడు రామునికి మరి సీత తప్ప మరి ఒకరు అగుపడరు. రాముడు సీతకు రాముడు రామునికి మరి సీత తప్ప మహిళొకరు అగుపడరు. భూతల మందున అట్టి సొగసైన భూతల మందున అట్టి సొగసైన పుణ్య దంపతులు మరిగ పుట్టరు. సీతకు రాముడు రామునికి మరి సీత తప్ప ఇంకెవరు కగుపడరు. అలాంటి మహామహుడైనటువంటి దేవదేవుడైనటువంటి రామచంద్ర స్వామికి సీత మాత్రమే కనపడేది. ఎందుకు? ఏకపత్ని వ్రతుడు. కాబట్టి మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, మానవాళి ఎటు ప్రయాణం చేస్తుందో. కాబట్టి మహామహులైనటువంటి ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్ర స్వామి అలా సీత వైపే చూస్తూ సీతనే ఇల్లాలుగా భావిస్తూ తాను ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆ అన్యోన్యత అనురాగము ప్రేమ రామునికి సీత, సీతకు రాము, పరమాత్మ జీవాత్మ ఆ యొక్క అనుసంధానమే రామాయణం. కాబట్టి అలా వాళ్ళు మాత్రమే సాటిగా అలా జీవనం చేసి ప్రతి మానవుడు ఇలా జీవించండి అని మనకి సందేశం ఇచ్చారు. అలాంటి మహత్తరమైనటువంటి అన్యోన్య దాంపత్యానికి సీతారాములకి ఇక సోదర బంధం భరత సౌమిత్రుడు రాముడు లక్ష్మణుడు వీరంతా కూడా నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా ఎంత ఆనందంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళంటే రాముడు ఏది చెప్పినా రాముడు ఏది చేసినా వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం భరతుడు కానీ లక్ష్మణుడు కానీ వీళ్ళంతా కూడా అనుసరించేటువంటి యొక్క ఆత్మీయత అనురాగం. ఆయన అలా అడవికి వెళ్ళినప్పుడు కూడా రాజ్యాధికారం కావాలని భరతుడు కూడా తీసుకోలేదు. అలాంటి యొక్క భరత సౌమిత్రుల యొక్క అన్నదమ్ముల యొక్క అన్యోన్యత ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క ప్రేమ అనన్యము అగణ్యం. అన్న వేరు కాదు, తమ్ముడు వేరు కాదు. అన్నదైనా తమ్ముడైనా వాళ్ళిద్దరి శరీరాలు మాత్రమే వేరు కానీ మనస్సు మాత్రం వేరు కాకుండా అన్నదమ్ములంటే అనుబంధానికి ప్రతీకగా రామాయణం అంతా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి అన్నగారు రాజ్యాన్ని వదిలిపెట్టిపోతే భరతులంతటి వాడికి సీత రాజ్యాధికారం ఇస్తే అన్న ఈ రాజ్యం నాకొద్దు, కేవలం నీ బాధ్యతలు ఎక్కడ పెట్టి నేను పరిపాలన చేస్తాను అన్నాడు తమ్ముడు. ఈ రోజు అలా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్నదమ్ముల యొక్క అనుబంధం రామాయణ కాలంలో అలా ఉంది. నీవు ఇచ్చిన రాజ్యమే నాకు తృణప్రాయమన్నా, నీవు లేని రాజ్యం నాకెందుకు, కేవలం నీ పాదుకలకు ఆ సింహాసనం మీద పెట్టి నీ పాదుకలకు ప్రతిరోజు నేను పూజించి నేను నీకు ప్రతినిధిగా పరిపాలన చేస్తాను ఒక సేవకుడిగా అన్నాడు. కానీ ఇవాళేమో అలాంటి అన్నదమ్ములు ఎవరైనా కనపడతారా? కనపడరు కాక కనపడరు. కారణం ఈ యొక్క యుగధర్మం అలా ఉందో మరి ఏమో. కానీ ఎక్కడ చూసినా అన్నదమ్ములు ఆస్తి పంపకాలు, ఎక్కడ చూసినా కూడా నాది నాకే కావాలి, నీది నాకే కావాలి అనేటువంటి
ఆలోచన కలిగినటువంటి యొక్క వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇలాగే నేను మా మూర్తి గారు ఇట్లాగే ఒక వేరే ఊళ్ళో ఇట్లా పురాణం చెప్పి కాస్త సాయంత్రం కాగానే ఇట్లాంటి సేట్ గారు 4 గంటలు ఇట్లా కొంచెం కాఫీ వస్తే తాగి పడుకుంటూ ఫ్యాన్ వేసిపోయింది ఒక మహాత్మ. సరే ఫ్యాన్ వేసిపోయిన తర్వాత చక్కగా తిరుగుతూ ఉంది కానీ గాలి రావట్లేదు సార్ అంటే ఏంటంటే ఒకసారి ఆఫ్ చేసి చూద్దామని చెప్పి మా సార్ వెళ్ళి ఆయన స్విచ్ ఆఫ్. తీరా పైకి చూస్తే ఏముంది, దానికి ఒకటే రెక్క. ఏమిటి అమ్మగారు కొంచెం ద్వారా అంటే ఏం తయ్యగారు అంటారు. లేదు ఫ్యాన్ ఏదైనా 2 రెక్కలు ఉంటాయి, కొత్త కంపెనీ అయితే 3 రెక్కలు ఉంటాయి, కానీ ఇది విచిత్రంగా ఒకటే రెక్క ఉంది ఏంటి అమ్మగారు చెప్తారా, దీని విశేషం ఏంటి అన్నాడు. అప్పుడు అమ్మగారు అయ్యగారు మీరు ఏమనుకోకపోతే చెప్తా అంటే, అయ్యో ధైర్యం అనుకుంటాం చెప్పండి అమ్మా అంటే, మాకు 2 అబ్బాయిలు కదా అయ్యారు, మొన్ననే వాళ్ళ నాన్న ఆస్తి పంపకాలు చేస్తే చెరొక రెక్క ఎక్కుపోయి ఒక రెక్క వాళ్ళ నాన్న కూర్చుండు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇవాళ కొడుకులు కూడా చాలా రెక్కలు ఇప్పుకోవడంలో కూడా కనపరిచిన శ్రద్ధ, తల్లిదండ్రుల్ని మనం ఎలా కాపాడుకోవాలి, తల్లిదండ్రులను మనం ఎలా సేవ చేయాలి, తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, వారికి వయస్సు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి, వజ్రోత్సవం, అమృతోత్సవం లాంటి ఉత్సవాలు చేసి వాళ్ళిద్దరు కన్న తల్లిదండ్రులను మనం కాపాడుకొని హృదయంలో పెట్టుకుని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇవాళన్నీ వృద్ధాశ్రమాలు వచ్చాయి, బాగా చదువులు పెరిగిపోయాయి, ధనం బాగా సంపాదిస్తూ ఉన్నాం, విదేశీ విద్యలు వచ్చేసాయి. దానివల్ల మనకు పిల్లలు దగ్గర లేకుండా ఉండి చక్కగా మంచి వృద్ధాశ్రమాల్లో తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు వేసేసి వాళ్ళ పుట్టినరోజుకి చాక్లెట్లు బిస్కెట్లు మంచిగా రోజులు వస్తున్నాయంటే, మరి రామాయణాన్ని మనం వినాలా వద్దా? రామాయణ ప్రవచనాలు మనకు అవసరమా కాదా? అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు మనకి ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రతి సాయంత్రం కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసి కాస్తో కనీస చైతన్యమైనా రావాలి, మానవాళిలో మహానుభావులు కావాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో ఇక్కడ అక్కడ ఎక్కడ అనకుండా అంతటా అన్ని చోట్ల కూడా ప్రతి నెల ప్రతిరోజు కూడా ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు ఎంత ఎత్తినా కూడా వాళ్ళు పూజలేదు. కాబట్టి వారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏవైతే వింటున్నామో రామాయణము మనకు తెలియంది కాదు, మహాభారతము తెలియంది కాదు, భారతము తెలియంది కాదు, రామాయణం తెలియంది కాదు, భగవద్గీత తెలియంది కాదు. మన ఇన్ని గ్రంథాలు తెలిసినా కూడా అందులో ఉన్నటువంటి చిన్న మొత్తమైనా మన నిత్య జీవితంలో మనం ఆచరిస్తున్నామా అంటే అది కొంచెం మార్కే. మన కారణం ఏమిటి? ఉదయం లేవగానే స్పీడ్, వాచ్ కంటే స్పీడ్ మన యొక్క జీవన విధానం ఎట్లా అయిపోయిందంటే, అసలు లేవడమే తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఆ తర్వాత వంట వాపు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, వాణిజ్యాలు, ఇలా మానవుడు బిజీ 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 లైఫ్ అయిపోయి సాయంకాలం వరకు మధ్యాహ్నం భోజనం, తర్వాత సాయంత్రం డిన్నరు, అలా అలసిపోవడం, తర్వాత ఏదైనా ఎక్కడైనా పురాణమో భగవద్గీత రామాయణమో మరి సద్గ్రంథ పఠనమో చేద్దామంటే ఇంట్లో సమయం లేదు, బయటకు వెళ్దామంటే టైం. కాబట్టి ఈ ధర్మం అలా సన్నగిల్లుతూ వస్తున్నటువంటి కారణాలు అనేకం. కాబట్టి దీనికి మనం ముఖ్యంగా ఏం చేయాలి? మన ఇంట్లోనే ధర్మం, మన ఇల్లు ఒక అయోధ్య కావాలి, మనమే రామాయణానికి ప్రత్యేకగా జనజీవన స్రవంతిలో ధర్మబద్ధమై ఉండాలి అంటే ముఖ్యంగా మహిళల పాత్ర ఎక్కువ. ఎందుకంటే మాతృహీనం శిశు జీవనం వృధా అంటుంది శాస్త్రం. తల్లి లేనటువంటి పిల్లవాడి జీవితం ఎలా వృధా అవుతుందో ధర్మం లేనటువంటి మానవ జీవనం కూడా అంతే. కాబట్టి మరి ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే ముఖ్యంగా ఉక్కుపాలతో చెప్పేటువంటి తల్లి ముఖ్య గురువు తత్వంకు బోధింప. కాబట్టి ఆ తల్లి ఇన్ని శ్రమలు తీసుకొని శిశువుని ఎలా పోషించి పెద్ద చేస్తుందో, గుడి అడగల నుంచి పెద్దవాడిని ఒక వీర శివాజీగా, ఒక వివేకానందంలాగా, ఒక రాణి లక్ష్మీబాయి లాగా ఇలా మనకు ఎంతమంది వీరవరులు జన్మించారు. వాళ్ళందరినీ తయారు చేసింది ఎవరు? ఆ కంపెనీ అంటే ఏమిటి? ఆ కార్ఖానా తల్లి ఇల్లే. కాబట్టి అలాంటి తల్లులు సగర మాధాతాది షట్చక్రవర్తుల అంక సీమను గన్న యొక్క సాధ్వి కాళిదాసాది కవివరేణీల గన్నట్టు యువతీల రామ.
కాబట్టి సకల చక్రవర్తులు మానధాత లాంటి మహామహులందరినీ తయారు చేసింది ఒక తల్లి. కాళిదాసాది మహాకవులను తయారు చేసింది ఒక తల్లి. తండ్రి భవభూత లాంటి మహాకవులు మనకు భోజరాజు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ తయారు చేసింది ఎవరు? తల్లి మాత్రమే. కాబట్టి ఇక్కడ తల్లి పాత్ర అమోఘం, అనన్యం. కాబట్టి మహిళామూర్తులైనటువంటి మనందరం కూడా చక్కగా ఆ యొక్క పాత్ర వైశిష్ట్యాన్ని మనం పుణికిపుచ్చుకొని ఉదయం లేవగానే ఎంత సమయం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా చక్కగా స్నానం తద్వారా అనుష్ఠానం చేసుకొని మనం వంటింట్లోకి ప్రయాణం చేస్తాం. ఇలా వంటింట్లోకి ప్రయాణం చేయడం అంటే పూర్వపు రోజులకి ఆధునిక రోజులకి చాలా తేడా వచ్చింది. ఆ సంగతి మనం చూస్తున్నది. పూర్వమైతే మనకి సత్యవతమ్మ లాంటి వాడు అత్తగారు చక్కగా ఉంది, ఏమైనా కోళ్ళ స్నానం చేశాము. తద్వారా కొంచెం బచ్చీరు మంచి కట్టేసుకొని నువ్వు మడి కట్టుకొని అలా వంటింట్లోకి వెళ్ళి కాస్త ఊడ్చి శుద్ధి చేసి ఆ పొయ్యి మీద కాస్త నీళ్లు చల్లి కాస్త మంత్రం చెప్పి అట్లి దూతం మణిమహే హోదారం విశ్వవేదసం అని వేదమంత్రం వస్తే అది, లేకపోతే అన్నపూర్ణ సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి భిక్షాం దేహించ పార్వతి అని అలా గడపకి నమస్కారం చేసుకొని వంటింట్లోకి ప్రవేశించి చక్కగా వంటిల్లంతా శుభ్రం చేసి హాయిగా ఆనందంగా అంతా శుభ్రం చేసి ఆ కాస్త భగవన్నామంతో వంట, భగవన్నామంతో పని, భగవన్నామంతో భోజనం, భగవన్నామంతో ఇలా భోజనం చేస్తే మనకు ఇవన్నీ హాస్పిటల్ ఇంతగానో పెరగవు. కారణం ఏంటి? ఆహారం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో ఆరోగ్యం శుద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆహారం ఎలా సిద్ధమవుతుంది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి ఆహారం అంతా కూడా సూపర్ మార్కెట్ల పేరుతో చక్కగా మంచి మంచి రంగురంగుల కాగితాల పాకెట్లతో ఆహారం మన ఇంట్లోకి వచ్చి పడితే మనం ఏం చేస్తున్నాం? హాయిగా ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు వచ్చేటువంటి ఆధునిక పరికరాలు అంటే కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రానిక్ పొయ్యిలు అన్నీ వాడేసి హాయిగా అంత కాస్త నీళ్ళు అంత కాస్త ఈజీ. ఇంకా అవసరమైతే ఇప్పుడు వచ్చేటువంటి యువత ఒకే గూగుల్లో చూసి వంట చేయడం నేర్చుకున్నారు. కాబట్టి అలా నీళ్లు పెట్టి మగ్గ తీసుకొని చక్కగా అన్నాన్ని మనమే భోంచేస్తున్నాం. కనీసం 2 మెతుకులు ఇంత నెయ్యి కనీసం అగ్నిహోత్రం కింద వేసి అది ప్రసాదంగా స్వీకరించి స్వామి మిగతాది ప్రసాదంగా మేము భోంచేస్తామనే భావన కూడా తగ్గిపోయింది. కాబట్టి మనకు వంటిల్లు ఆరోగ్యాలయంతో సమానం ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి అదంతా కూడా మహిళామూర్తుల యొక్క చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా ఆ వంటిలను దేవాలయంగా భావించి చక్కగా వంట చేసేటప్పుడు భగవన్నామం, వడ్డించేటప్పుడు భగవన్నామం, భోజనం చేసేటప్పుడు భగవన్నామంతో కనుక చేస్తే ఆ ఆహారం కాస్త ప్రసాదంగా మారి 72,000 నాడులు చైతన్యవంతమై మనకు నూతన కొత్త వ్యాధులు రాకుండా అరికట్టబడి హాస్పిటల్ ఖర్చుకు తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహం పెరిగి ఆయుర్భాయంతో పాటు ఆరోగ్యము ఆనందంతో ఆ ఇల్లు విలసిల్లుతుందని మనకి రామాయణం తెలియజేస్తుంది. కాబట్టి దాని పట్ల కూడా మనం కాస్తో కూస్తో జాగ్రత్త వహించి విన్నటువంటి 2 మాటలైనా మనం ఆచరణలో పెట్టే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మహిళామూర్తుల మీద ఉందని నేను మీకు మనవి చేస్తూ, ఇక పురుషుల ధర్మాలు వాళ్ళు ఇంకా వంట పట్లే కాకుండా వడ్డన పట్లే కాకుండా అత్తామామల్ని, తల్లిదండ్రుల్ని, ఉభయ వంశాలను, ఎందుకంటే మొన్న పెళ్లి చేసి వస్తుంటే ఒక అమ్మాయి బాగా చదువుకుంది. అప్పుడు అంది, అయ్యగారు మీరు ఇందాక చక్కగా రాగయుక్తంగా పాటలు పద్యాలు అవన్నీ చేసి పెళ్లి చేశారు, నేను కూడా ఒక చిన్న విషయం చెప్తా వింటారంటే చెప్పమ్మా అంటే ఆమె కవిత్వం చెప్పేసి, వివాహమా నన్ను 4 అక్షరాలతో పుట్టింటికి నన్ను గెస్టులు అతిథి చేశావేమిటి? చూసారా ఆవిడ ఎంత ఆవేదనతో చెప్పింది. వివాహం అనే 4 అక్షరాలతో అమ్మాయే పుట్టింటికి గెస్ట్గా మారిపోయింది. చూడు ఎంత ఆత్మతో కూడినటువంటి ఆవేదన, ఎంత ప్రేమ ఉంది అమ్మాయిలు అంటే. 4 అక్షరాల వివాహం, దాంతో నేను పుట్టింటికి అప్పుడప్పుడు వెళ్ళాలి తప్ప 25 సంవత్సరాల వరకు నేను ఇప్పటిదాకా మా ఇంట్లో నడయాడినటువంటి నా కాళ్ళు ఇప్పుడు నన్ను గెస్ట్గా చేసి అప్పుడప్పుడు రమ్మనే విధంగా మా నాన్నగారు నాకు పెళ్లి చేశారు అయ్యగారని ఆవిడ కన్నీళ్ళ పడేస్తారు. అంటే అటు పుట్టినింటిని ఇటు పెట్టినింటిని ఉభయ వంశాలకు ఉద్ధరించే విధంగా స్త్రీమూర్తి పాత్ర అమోఘం, అనన్యం, అసామాన్యం. ఏదో మనం అనుకుంటాం కాస్త ఇప్పుడు వచ్చేటువంటి ఆహార పదార్థాల యొక్క దోషం వల్ల ఇందాక వచ్చి ఏదో కాస్త అని మాట్లాడటం వేరు,
కానీ ఒక్కసారి మనం నిలబడి నిల్చుని కూర్చొని హాయిగా ఆనందంగా ఆలోచించి మాట్లాడుకుంటే ఆ ఆత్మీయత, ఆ ప్రేమ, ఆ అనురాగం గృహస్థ ధర్మంలో ఉన్నన్ని ధర్మాలు మరెక్కడా మనకు కనిపించవు. గృహమే స్వర్గసీమ. ఎప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య వినటం, ఆ తద్వారా కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరినీ అత్తామామల్ని ఆరాధించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, బంధువర్గానికి ఆతిథ్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ కుటుంబ వ్యవస్థ సామాన్యమైనది కాదు. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ రాను 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 రామాయణం అంత కుటుంబ వ్యవస్థ మేమిద్దరం మాకిద్దరు అనే స్థితికి వచ్చేసింది. మేమిద్దరం మాకిద్దరు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం కొన్ని వివాహ వ్యవస్థల్లో ఆ మ్యాట్రిమోనీ అనేటువంటి యొక్క మాకు అమ్మాయిల అబ్బాయిలు దొరికేటువంటి వ్యవస్థను చూస్తున్నాం. అందులో ఎన్ని అవస్థలు రాస్తున్నారు వాళ్ళు. మీకు అమ్మా నాన్న ఉండకూడదు, ముసలోళ్ళు ఎవరు ఇంట్లో ఉండొద్దు, తర్వాత మంచి బంగళా ఉండాలి, 2 కార్లు ఉండాలి, తర్వాత ఇంత ఆదాయం ఉండాలి, ఇన్ని డిజిట్ల ఉద్యోగం ఉండాలి, అప్పుడు మాత్రమే ఒప్పుకుంటాం అనే స్థితికి వాళ్ళు అన్ని కండిషన్లు పెట్టి అమ్మాయి మన ఇంట్లో కాలు పెట్టి అబ్బాయి మనం పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతా అని చెప్పండి. ఇంట్లోకి రాగానే ఆచార వ్యవహారాలు ఏం తెలుస్తాయి పెద్దవాళ్ళు లేకపోతే? పిల్లలు లేని మందిరము, పెద్దలు లేని సభాంతరాలము, మల్లెలు లేని తోట, బుధవర్గము లేనటువంటి గ్రామము. పిల్లలు లేనటువంటి ఇల్లు, పెద్దవాళ్ళు లేనటువంటి సభ, మల్లెలు లేనటువంటి తోట, మంచివాళ్ళు లేనటువంటి ఊరు, పిల్లలు లేని బడి, అర్చకుడు లేని గుడి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. కాబట్టి అలాంటి యొక్క విశేషమైనటువంటి ధర్మనిరతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మానవుడికి ఉంది కనుక పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసి రాగానే చక్కగా పట్టుకోడలు వచ్చిందని ఆడపడుచు హారతిచ్చి ఇంట్లోకి స్వాగతిస్తూ ఉంటే ఇవాళ ఆడపడుచుకు కోడలికి పడుతుందా అండి? ఎక్కడా పడట్లేదు. కాబట్టి ఆవిడ హారతి ఇవ్వటం, రాగానే సరదాగా కట్నకాలు వెలుగటం, ఆ తర్వాత చక్కగా ఇంట్లో నింపిన తర్వాత ఆ కార్యక్రమాలు, ఆ పండుగలు, ఆ వైభవం, ఆ పిల్లలు, ఆ ఆనందం కలిసి కూర్చొని కనీసం తల్లి, తండ్రి, అత్త, మామ, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఏనాడైనా కలిసి భోంచేసిన దాఖలాలు కనపడుతున్నాయా? మనం ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. ఇలా కూర్చొని అందరూ కలిసి తిన్న రోజులు ఎలా ఉండేవి? మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆయన కానీ, తాత కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ అలా గోరుముద్దలు పిసికి ఆ మనవడికి, ఈ మనవడికి, ఆ మనవరాలకి వీలైతే గోడలకు కూడా అదిపించేది, చేతిలో పెట్టేది. అలాంటి ప్రేమ అమృతప్రాయమైనటువంటి ప్రేమామృతమైనటువంటి కుటుంబాలు ఇక్కడ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి మనమంతా గమనించవలసింది ఏమిటి అంటే, ఇది ఏ ఒక్కరూ ఉపన్యాసం చేసి ప్రచారం చేస్తే సరిపోయేది కాదు. ఇంటింటా ఒక వీరవనితలు రావాలి, వీర విజయులు రావాలి, ప్రతి ఇల్లు ప్రసార కేంద్రం కావాలి, ప్రచారం నిర్వహించాలి, పక్క వాళ్లకు తెలియజెప్పాలి. నాకు తెలిసిన ధర్మాన్ని పక్క వాళ్ళకి చెప్పి మనం ప్రోత్సహించిన నాడు ప్రతి ఊరు ఒక అయోధ్యానగరం, ఒక కోసల రాజ్యం అవుతుంది, ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది, ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంగా మారుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ రామాయణ సప్తాహాన్ని పురస్కరించుకొని నేర్చుకున్న ప్రతి విషయాన్ని సమాజంలోకి పంపే విధంగా ఆచరించడం ముఖ్య కర్తవ్యం. కాబట్టి అలాంటి కోడలు, అలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి యొక్క అన్నదమ్ములు ఇవన్నీ కూడా మన సమాజానికి కావలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని మనకి రామాయణం చెప్తూ ఉంది. కాబట్టి దశరథుల వారు పిల్లల్ని పంపటప్పుడు విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు ఆయన దగ్గరికి వచ్చి, దశరథ, నేను లోక కళ్యాణం కోసం ఓ యాగాన్ని తలపెట్టానన్నాడు. ఎవరాయన? ఆయనే విశ్వామిత్ర మహర్షి. ఆయన ఎలా ఉంటాడు? ముడివడి గడ్డమును మోకాళ్ళ రయ్యగా, మడమలతో పలుల చెడలు బ్రోవ, పొల చుట్టూ పులితోను ముంచేత జపమాల, అడుగులకు పావు కోళ్ళ మనుచుండ, వెడద నొసటి మీద నిడద చంద్రమ బొట్టు, చెవుల రుద్రాక్షలను చెలువు వీర, బ్రహ్మ తేజంబు దిక్కుల ప్రజ్వరిల్ల, నయము భయము విస్మయము గొలుప, వచ్చి రాజ సద్రతుడై పలికెనిట్లు, మధుర మేఘ గంభీర సంభాషణముల. అంతెత్తు మహానుభావుడు, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి ధీరోధాత్తుడు, రాజర్షి, మహర్షి. ఆ మహానుభావుడు, ఆ విశ్వామిత్రుడంతటి వాడు దశరథుని కొల్లుకోవటానికి పిలిపించి, విశ్వామిత్ర, ఆ విశ్వామిత్రుడు, దశరథ,
ఆ యొక్క నీ రాముని నా వెంట పంపమంటే దశరథుడు ఎంత విలవిలగాడిపోయాడు చూశారు. అప్పటికి పావుదొక్క 16 ఏళ్ళట రామచంద్ర స్వామి. పూల షోడశ వర్షాన్ని అంటుంది రామాయణం. పావుదొక్క 16 సంవత్సరాల రామచంద్రుణ్ణి విడిచిపెట్టడానికి దశరథ మహారాజు ఆ చక్రవర్తి వాడు విలవిలగాడిపోయాడు. లోక కళ్యాణం కోసం యాగాలు తలపెట్టాడు విశ్వామిత్రుడు. కాబట్టి దశరథ నీ అబ్బాయిని పంపవయ్యా నా వెంట అంటే ముందేమో పంపుతా అన్నాడు. ఆ తర్వాత రాముడిని అడిగేటప్పటికీ ఆయనకు పంపడానికి మనస్కరించడం లేదు. ఎందుకు? ఆయన వయస్సే అప్పటికి 60,000 సంవత్సరాలు దాటింది. 60,000 సంవత్సరాల తర్వాత వాడు సంతానవంతులు అయ్యారు. కాబట్టి వారి ఆయుర్దాయం ఎంత గొప్పది. మరి మానవుడి ఆయుర్దాయం జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా 120 ఏళ్ళు ఇచ్చింది. 120 ఏళ్ళ ఆయుర్దాయాన్ని మనం పరిపూర్ణంగా అనుభవిస్తున్నామా? ఏదో 30-40 ఏళ్ళకే మనం ఏదో 100 ఏళ్ళ 100 ఏళ్ళ అనుభవాన్ని చెప్తున్నాం. కాబట్టి మరి మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఆచరించాలి? మానవుడికి కొన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తే 120 ఏళ్ళు జీవిస్తామని, చక్కగా ఆరోగ్యంగా ఉంటాం, వైద్యులు ఎక్కడ లేకుండా జీవించవచ్చని మనకి చరక సంహిత, కాళిదాసు లాంటి మహానుభావులు అనేక ఆరోగ్య సూత్రాలు చెప్పారు. త్రివిహి స్నానం, పంచమం దంతదావనం, మాసే మాసే సదానస్యం, త్రిమాసంచ విరేచనం, భుక్వా శతపదం చైవ, సంగమచ్చ దినత్రయం, శయనే వామభాగేతు, వైద్యానాం కిం ప్రయోజనం. వైద్యులు ఎక్కడ లేకుండా ఇవన్నీ ఆచారాలు పాటిస్తే 120 ఏళ్ళు హాయిగా జీవించవచ్చు అని. కానీ మనం వీటికి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తూ వచ్చిన వైద్యానాం కిం ప్రయోజనం, డాక్టర్ వచ్చినా లాభం లేదు అనే స్థితిలో జీవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి మానవులమైన మనము అన్ని జీవుల కంటే మానవ జన్మ సామాన్యమైనది కాదు. అన్ని కూడా 4 కాళ్ళు, 2 కాళ్ళు, 3 కాళ్ళు అడ్డంగా వెళ్ళిపోతే మనకు నిలువుగా ఇచ్చి ఆయన అనుగ్రహించారు. అన్ని పక్షులు కానీ 84 లక్షల జీవజాతుల్లో ఏవి ఇంత మాట్లాడేటువంటివి కావు. ఒక్క మానవ జన్మకు మాత్రమే ఈ మేధో సంపద ఇచ్చి, మనకంటే బలవంతంలో శరీరంలో ఏనుగు చాలా పెద్దది, మనకంటే శక్తిలో సింహం మనకంటే గొప్పది, పోనీ పిల్లల్ని కనడంలో చెదపురుగు మనకంటే ఇంకా గొప్పది, సెకండ్కు 6,000 మంది పిల్లల్ని కంటున్నారు. ఇలా మరి తినడంలో కాదు, కనడంలో కాదు, మరి దేనిలో గొప్పది మానవ జన్మ అంటే? ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది నీతి, ఇది అవినీతి అని తెలియజెప్పేటువంటి మేధో సంపద ఇచ్చాడే భగవంతుడు. అందులో ఈ మానవ జన్మ గొప్పది. కాబట్టి ఈ జన్మ మీకు దుర్లభమురా, సాజన్మ సాకార సద్గురుని కనరా అని మనకు పెద్దవాళ్ళు అనేకమైనటువంటి నీతి సూత్రాలు బోధించారు. అలా ఇచ్చినటువంటి నీతి సూత్రాల్ని మనం విస్మరిస్తూ ఆధునికమైనటువంటి విశేషణాలను మనం పొందుపరుచుకొని అది జీవితం కాదు, ఇది జీవితం అని మనం మరోవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం పెద్దలారా. ఈ ప్రయాణం గతంలో ఉండేటువంటి ప్రయాణం బాగుందా, ఇప్పటి ప్రయాణం బాగుందా, ఒక్కసారి మనకి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటుంది రామాయణం. మరి దశరథులంతటి మహానుభావుడు పావుదొక్క 16 ఏళ్ళకప్పుడు రాముడిని పంపమని విశ్వామిత్రులకు ఎందుకు వెలువెలుగొట్టుకున్నాడు? రాముడు నా బహిప్రాణం, అందున పెద్దవాడు, నేను రాముడిని విడిచి ఉండలేదు. మహానుభావ విశ్వామిత్ర మహర్షి బాలుడు వాడు, చాలా చిన్నవాడు, నా ఎదుట పలుకగానే భయమందు వాడు, నాన్నాన్ని పిలవడానికి ఇంకా భయపడుతూ ఉన్నటువంటి లేలేత నుడిసిక్కు కలిగినటువంటి ఒక 100 ప్రాయము 100 వీసాలు వస్తున్నటువంటి సమయం. కాబట్టి నేను ఇప్పుడు రాముడిని వదలలేను అంటాడు. కానీ మనం 6 మాసాల పిల్లల్ని చైల్డ్ హోమ్ కేర్ అని మనకి ఇప్పుడు ఆధునికమైనటువంటి చిన్న పిల్లల్ని పరిరక్షించే కేంద్రాల్లో వదిలిపెట్టి, ఆ తర్వాత కొంచెం పెద్దగా అయితే హాస్టల్ విద్యాభ్యాసానికి మహానగరాలకి పంపి, ఆ తర్వాత ఉన్నత విద్యల కోసం విదేశాలకు పంపి, ఆ పిల్లవాడిని తల్లిదండ్రులే మనమైనటువంటి వాళ్ళ దూరం పెంచి పెద్దగా చేసి, ఆ తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళి, ఒరే నాన్న మేము ముసలి వాళ్ళం అయిపోయాం, మాకు కాస్త జ్వరం వచ్చింది, చూసుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా అంటే, అబ్బాయి మాత్రం ఏం చేస్తున్నాడు, నాన్న ఇంతకాలం నన్ను దూరం ఉంచారు, నాకు ఆచార వ్యవహారాలు ఏం తెలుస్తాయి కాబట్టి అనవసరంగా హాస్పిటల్కి పోతే ఆటో కిరాయి దండగే, నేనే బీపీ మిషన్ పంపిస్తా, ఇంట్లో చెక్ చేసుకో అంటున్నాడు అబ్బాయి. మరి రామాయణం ధర్మం వల్ల ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మరి రామాయణం వింటే ఇలాంటివి జరుగుతాయా? రామాయణంలో ఉండేటువంటి ఆత్మీయత అనురాగం కనుక మనం చెవి చూస్తే రామాయణ నిత్య జీవిత విధానంలో ప్రవేశపెట్టి
విడిచిపెడితే ఇలాంటివన్నీ కూడా మనకు మళ్ళీ ఎదురవుతాయా, పూర్వపు వైభవం వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని మనం దాన్ని చరివినంగా రామాయణం ఒక నిత్య పారాయణ గ్రంథం కాబట్టి ఎక్కడ రామాయణం అనుసరణీయమవుతుందో అది అనుసరణీయం కూడా కావాలి. కాబట్టి రామాయణాన్ని మనం స్మరణీయం చేయాలి, దాన్ని అనుసరణీయం చేయాలి. అప్పుడే ప్రతి ఇల్లు కూడా అయోధ్యగా మారుతుంది. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఏ రామాయణంలో ఏ కోణాన్ని వీక్షించినా, ఏ భాగాన్ని చూసినా, ఎక్కడ చూసినా కూడా రామాయణం మనకు అత్యంతమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మనకు ఇస్తుంది. కాబట్టి ప్రతిసారి రామాయణ సప్తాహాన్ని పెట్టి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందులో తెలుసుకున్నటువంటి విషయాల్ని ప్రతి సంవత్సరానికి 1-2 ఆచరణలో పెట్టినా అద్భుతమైనటువంటి ఫలితాలు సమాజంలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రామాయణాన్ని మనందరం కూడా వినవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా కానీ, తద్వారా మానసికమైన ఆనందానికి కానీ, లేదా ఐహిక సుఖాలకైనా ఆముష్మిక సుఖాలకైనా ఆ రాముని యొక్క మంత్రం తారక మంత్రం. కాబట్టి ఆ తారక మంత్ర ప్రభావం సామాన్యమైనది కాదు, కలిదోష నివారణమైంది కూడా. సమస్త దోషాలని పరిహారం చేసేటువంటి రామ అనేటువంటి నామాన్ని కులగురువైనటువంటి వశిష్ఠుల వారు బ్రహ్మపీఠం అధిరోధించి మనకు అందించారు. ఆ రామచంద్రమూర్తికి 2 అక్షరాల పేరు. మన పిల్లలకి మనం పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. మనం పెట్టేటువంటి పేర్లు వేరు. అయ్యగారి దగ్గరికి పోయి పుత్ర నక్షత్రం అవి ఇవన్నీ చూపించిన తర్వాత ఆయన ఇలా పెట్టండి, ఈ అక్షరంతో పెట్టండి, ఆ అక్షరంతో పెట్టండి, 2 అక్షరాలు పెట్టండి అంటే ఓకే అయ్యగారు జన్మపత్రిక సిద్ధంగా చేసి లామినేషన్ చేసి దాన్ని పిలువాలో భద్రంగా పెడతాం. కానీ పిలిచేటప్పుడు ఒరే మింకి, టింకి, సింకు అని ఇలా మనం నిక్నేమ్తో పిలిచేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి జాతక ప్రకారంగా ఉండే నక్షత్రం వేరైతే, మనం పిలిచేటువంటి పేర్లలో ఉండేటువంటి నక్షత్రం వేరైతే, 10 వాట పాటి అయి ధరజలు అన్న చందంగా 10 మంది మంకి వంకి వంకి అంటే వాడు మంకి కాకపోతే ఇంకా చింకే కాదు. కాబట్టి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళటం. మరి అయ్యగారు మావాడు చెప్తే వినటం లేదు, వాడికి చదువులు బాగా వెనకబడిపోతున్నాడు, మరి ఏం చెప్పట్లేదు, అల్లర్చిల్లరుగా ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారమ్మా, ఆ నక్షత్రం అయితే బాగానే ఉందని పాప అయ్యగారు వస్తాడు చెప్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న దోషాలు, ఇవే పెరిగి పెద్దవైపోతాయి. విషయాలు చిన్నగానే ఉంటాయి చూసేటప్పుడు, కానీ అది విశేషం బాగా పెరిగిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి? మహాభారతం ఇంత పెద్దగా పెరగడానికి శంతన మహారాజు గారు ఏమీ పని లేక పాల్గొక ఆ తర్వాత మహానుభావుడు ఆ వ్యాఖ్యాల కోసం ఆ సముద్రం ఒడ్డున తిరగడానికి సాయంకాలం వెళ్ళేవాడు. అలా వెళ్ళినవాడు ఊరుకున్నాడా? సత్యవతమ్మ చూసి, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు, ఆ తర్వాత భీష్ముడంతటి వాడు వివాహం చేసుకుంది. ఇట్లా మహాభారతం పెద్ద పెద్ద కథ పెరగడానికి ఆయన ఏం చేశాడని ఊరికే పని లేని 12 సముద్రయానం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అక్కడ చక్కగా సాయంత్రం పూట గాలి పీల్చుకుందామని వెళ్ళేవాడు. అంటే తాను అనుకున్నది చిన్నదే, కానీ దానికి కార్యకారణం అంతా కూడా అది చాలా పెద్దగా మారుతుంది. కాబట్టి ప్రతి విషయం పట్ల మానవుడు జాగరూకుడై తద్వారా చేస్తున్నటువంటి రామాయణంలో ఉండే ప్రతి పనిని, ప్రతి పదాన్ని, ప్రతి పాత్రని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట్లో రామాయణం అనే గ్రంథాన్ని ప్రతిరోజు ఎవరైతే పారాయణం చేస్తారో నిత్య పారాయణం చేసి దాన్ని అనుసరణీయంగా మార్చుకొని దాంట్లో ఉండే ధర్మాలన్నీ ఆచరిస్తే మనకు అసలు ఈ రక్షక దళం కానీ, ఈ సమస్యలు కానీ, ఎవరో వచ్చి మనకు న్యాయం చెప్పాలనేటువంటి ఆలోచన కానీ, ఎవరికి ఎవరు ధర్మం చెప్పవలసిన అవసరం రాదు. కాబట్టి అందరూ ధర్మాత్ములే. ధర్మం పరిణమిల్లుతుంది కాబట్టి అప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇల్లే అయోధ్య అయిన తర్వాత ఆ ఇల్లు నగరంగా మారుతుంది, గ్రామంగా మారుతుంది, పట్టణంగా మారుతుంది, దేశంగా మారుతుంది. కాబట్టి దేశం పటిష్టవంతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మహానుభావులైనటువంటి ప్రతి ఇంట్లో ఒక రాముడు ఉద్భవించాలి అని మనం కోరుకోవాలి. సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు సామాన్యుడు కాడు. బడన భీముడు ఆర్తజన బాంధవుడు. ఆ రాముడు అంటే చిన్నపిల్లవాడు. పడన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాలదూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడిలలేడు లేడు లేడనుచు గడగట్టి భేదిక దండ దాండ దాండ నిలంబుల దాండ మురింద వస్తే
నెక్కి దాటెదను దాశరథి కరుణాభయోనిధి. ఇలాంటి తెలుగు పద్యాలన్నీ కూడా మన పిల్లలకు నేర్పించి రామాయణంలో ఉండే రహస్యాన్ని మన పిల్లలకు ఉప్పుపాలతో కనుక బోధిస్తే ప్రతి ఇంట్లో ఒక రాముడు భవిస్తాడు, ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారుతుంది. కాబట్టి అనంతమైన అవ్యయాత్మకమైనటువంటి రామాయణంలో ఉండే ధర్మాలన్నీ మానవీయ కోణంతో తెలుసుకొని మహత్తరమైన జీవన వికాసానికి విఘాతం కలగకుండా మనల్ని మనమే పరిరక్షించుకొని ధర్మానికి బాటలు వేసి జీవన విధానానికి గీతలు రాకుండా సుగమమైనటువంటి సురక్షితమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి శాంతియుతమైనటువంటి ఆనందమయమైనటువంటి యొక్క జీవన విధానాన్ని అవలంబించాలి. మానవుడప్పుడు మాధవుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, జనుడు జనార్దనుడు అవుతాడు అని మనకి రామాయణం ఇంటింటి కథగా ఇచ్చినటువంటి అంశాన్ని మనం ఈ కొద్ది సమయంలో ఆ యొక్క రామాయణాన్ని కేవలం స్పృశించాము తప్ప దాన్ని చెప్పాలన్నా విప్పి మాట్లాడుకోవాలన్నా అది అనంతమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి యొక్క అర్థాలు కలిగినటువంటి యొక్క రామాయణం సామాన్యమైనది కాదు. శ్రీనివాస్ గారు నాన్నగారు పిలుస్తున్నారు, ఎక్కడున్నా రావాలి. శ్రీటువంటి ప్రతి పాత్ర వెనుక ఉండే ఔచిత్యాన్ని ధర్మాన్ని మనం పురికిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారికి, ఆర్గనైజర్ అయినటువంటి ఉభయ జిల్లాల వేదాంతం సీతారామచంద్రమూర్తి గారికి, ఇక్కడ కూర్చున్న ఇంతసేపు శ్రద్ధగా విన్న మహిళామూర్తులైన మీకు, ఇంతటి 88-84 వయస్సులో వచ్చినటువంటి మా ఆదర్శ దంపతులైనటువంటి మాధవరావు సత్యవతి అమ్మగారికి, మరి 70 వయసులకు ఉన్నటువంటి ఇద్దరు శిష్యులే, మరి వాళ్ళు కూడా బాలయ్య గుప్తా గారి దంపతులు. వాళ్ళని చూస్తే ఆ రాముడే వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. చక్కగా ఏది మాట్లాడినా జై శ్రీరామ్ అనుకుంటూ చక్కగా మైకు పెట్టే దగ్గర నుంచి చాప వేసే దగ్గర వరకు నేను గత 3-4 సంవత్సరాల నుంచి వారిని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఆ రాముని యొక్క సేవలో రాముడే లేడు, శివరాముడు ఉన్నాడు, శివుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు హరిహరులకు భేదం లేదు. అడ్డగొట్టు పెట్టినవాడు లింగడు, నిలువు పెట్టుబెట్టినవాడు రంగడు, రంగడికి లింగడికి భేదమా. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివాలయంలో ఎప్పుడు విష్ణు కథలే చెప్పుకోవాలి, విష్ణువాలయంలో ఎప్పుడు శివుడి కథలే చెప్పుకోవాలి. అయితే వాళ్ళు ఆనందపడతారు. ఎప్పుడు కైలాసంలో అది చెప్పుకునేవాడు. శ్రీ శివుడు భజనమందు జయ రామ రామ, కైలాసాచలకు భయంతో జయ రామ రామ, రామ రామ సీతారామ జయ రామ రామ అంటూ మనకు పూర్వం కథ చెప్పుకునేవాళ్ళు, రామాయణం చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ అలాంటి నామపారాయణం రామాయణం చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు బాగా అర్థమైపోయారు. కారణం మనకు టీవీ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇల్లు వదిలి బయటకు రాలేకపోవడం, దేవాలయంలో వచ్చినా కూడా గబగబా స్వామివారికి దండం పెట్టేసుకోవాలి, కొబ్బరికాయ ఉంటాయి, సంకల్పం తెప్పించుకోవాలి, అలా రసీదు తీసుకోవాలి, పక్కన ప్రసాదం తీసుకోవాలి, హై స్పీడ్తో 4 ప్రదక్షిణాలు చేసేసుకుని నమస్కారం చేసి అయిపోయిందని ఆఫీస్కి వెళ్ళేటువంటి రోజులు. కాబట్టి అలా కాదు, దేవాలయం అంటేనే అది సర్వారిష్టాలు తొలగించేటువంటి ఆలయం, అన్నింటినీ అరిష్టాలను లయం చేసేది ఆలయం. కాబట్టి ఆలయం ఎందుకు వస్తామంటే ఒక విజ్ఞానాలయం, ఒక విద్యాలయం, ఒక సాంస్కృతిక ఆలయం, ఒక సామాజిక ఆలయం. కాబట్టి మన గుడిని మనం పరిరక్షించుకొని ఆ దేవాలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకొని చక్కగా అక్కడ చెప్పేటువంటి పురాణాలని, ధర్మాలని, సూత్రాలను వినటం, ప్రకరించిన దర్శనం చేసుకోవటం, స్వామి యొక్క ఆలయానికి రావటం, అది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ప్రతి బంధువుకు ఉంది, ప్రతి మానవుడికి ఉంది, ప్రతి భక్తుడికి ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం మనవి చేసుకొని మరి ఈనాడు ఇచ్చిన అవకాశాన్ని సావకాశంగా కొద్దిగా గొప్ప మనం మాట్లాడుకున్నాం. పెద్దలారా, మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో ఏవైనా మంచి విషయాలు ఉంటే మీరు వాటిని పట్టుకోండి, పనికిరాని ఏదైనా ఉంటే వదిలివేసి నా చెప్పిన దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే మిమ్మల్ని అందరినీ మన్నించమని వేడుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అతిథిగా కూర్చున్నటువంటి పెద్దలిద్దరు పెద్ద మనుషులు కాబట్టి అలాంటి పెద్దవాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి విషయాన్ని చిత్రబంధం చేస్తున్నటువంటి మా అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కళ్యాణాద్భుత గాత్రాయ గామితార్థ ప్రదాయ శ్రీమత్పరశివే వందే శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద బోల్ రాజా రామచంద్ర భగవానికి సీతామాయికి పవన సుత హనుమానికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మీరు చేసి రామాయణ సప్తాహంలో మనకి వివరంగా విపులీకరించిన శ్రీ సోమపల్లి చిరంజీవాచార్యులు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇప్పుడు ఒక చిన్న సన్మానం. सर्वत्र श्री हरि राम संकीर्तन गोविंद हरि गोविंद सर्वत्र श्री हरि राम संकीर्तन गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंद कृष्ण राम गोविंद हरे राम कृष्ण गोविंद कृष्ण राम गोविंद हरे राम कृष्ण गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंद पुराण पुरुष गोविंद हे पुंडरीकाक्ष गोविंद पुराण पुरुष गोविंद हे पुंडरीकाक्ष गोविंद भक्तवत्सल गोविंद हे भगवत प्रिय गोविंद भक्तवत्सल गोविंद हे भगवत प्रिय गोविंद राम कृष्ण गोविंद हे कृष्ण राम गोविंद राम कृष्ण गोविंद हे कृष्ण राम गोविंद जय श्री राम ओ राम ओंकार राम అన్న సినన్న 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 ओंकार राम पट्टाभिराम ओंकार राम पट्टाभिराम श्रीराम जय जय राम श्रीराम जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम करुणिंचु कापाडु कल्याण राम करुणिंचु कापाडु कल्याण राम कल्याण राम कौसल्य राम कल्याण राम कौसल्य राम श्रीराम जय जय राम श्रीराम जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम पालिंचु रक्षिंचु दशरथ राम पालिंचु रक्षिंचु दशरथ राम दशरथ राम अयोध्य राम दशरथ राम अयोध्य राम श्रीराम जय जय राम श्रीराम जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम जय श्री राम శ్రీనివాస గారు ముందు వచ్చి వారి దంపతులు పునర్వాస నక్షత్రంతో మొదలుకొని కార్యాలయం చేయలేదు. పునర్వాస నక్షత్రం రోజు వారి భార్య దంపతులు ఎంతో కష్టపడి దాన్ని సాధించారు. సత్యపుణ్యం అటువంటి వాడు ఆ రోజు 300-400 వేలాది మందికి వినలేదు. ఇక ముందు కూడా వారు ఇంకా ముందుకు వచ్చి ఇంకా పైకి కావాలని మాట్లాడారు. మాకు ఇక్కడంటే ధర్మం పెరిగిపోయింది. మరి వస్తున్నట్టు మాకు
ఇటువంటి చేసి దేవస్థానం మనం హిందూ వాడి కడితే ఏమైతే ఒక మనోవేదన అటువంటి దానికి మూడో శ్రీనివాసు మూడో వీణ దంపతులు వాళ్ళు ముందుకొచ్చి ఏం బాధపడు అమ్మ నాన్న మేము ఉన్నాం అని వాళ్ళు చేస్తారు. వాళ్ళు సదాకాలం ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నుంచి మొదలుకొని ఇంత మట్లాగా ఈ వయసులో తిరగడం సాధ్యం కాదు కానీ అబ్బాయి చెప్తున్నాను అబ్బాయి మాత్రం తిరగడం మొత్తం 3 శ్రీనివాస గారు